హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు కళ్ళు తెరవాలి. డేంజరస్ బెల్ మోగిస్తున్నటువంటి జీవోలు అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశాన్ని ఇక్కడైతే చర్చించుకుందాము. ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కృతంగా అయితే మిగిలిపోయే ప్రమాదమే ఉంది. ఏపీ ఉద్యోగులకు డేంజరస్ బెల్ జీవో బకాయిలు భవిష్యత్తుపై ఆందోళన. డేంజరస్ బెల్ మోగిస్తున్న డిఏ జీవోలు. డీఏ లాంటి వాటిలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక రకమైనటువంటి డేంజరస్ బెల్ లాంటిది గత ప్రభుత్వాలైనటువంటి జగన్ మరియు అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వాల కాలం నుంచే డీఏలను పెండింగ్‌లో పెట్టడం, వాయిదాలు వేయటం మొదలైంది. డీఏ అమలు రేపే చేస్తున్నామంటూ ప్రభుత్వాలు ఏదో ఉదారంగా చేస్తున్నట్టు చెప్తున్నాయి. ఇది ఉదారం కాదు. ప్రభుత్వాల నిబంధన రూల్ ప్రకారమే చేస్తూ ఉన్నారు. కరువు భత్యం అనేటటువంటిది జీతం పెంపు కాదు. జీతం పెంపనేది పీఆర్‌సీ సిస్టమ్ నుంచే వస్తుంది. పెన్షనర్ల సమస్యలు భవిష్యత్తుకు ప్రమాద సంకేతం. ఈ జీవోను ప్రభుత్వానికి తెలియకుండా ఇచ్చారంటే అది అమాయకత్వం. సరే ఇప్పుడు మార్చారు బాగానే ఉంది. కానీ పెన్షనర్లకు సంబంధించినటువంటి చూడండి ఈరోజు వీరందరూ ఉద్యోగాలు చేసేవారంతా రేపు పెన్షనర్‌గా మారతారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు మీరు పట్టించుకోకపోతే రేపొద్దున మీ జీవితాల సమస్యలేంటో కూడా మీ జీవోలలోనే స్పష్టంగా అయితే ఉంటుంది. ఇక నంబర్ 1 పెన్షనర్ల విషయంలో ఏమైంది? వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక డీఏ ఇప్పుడు ఇస్తుంది. ఆ డీఏ డబ్బులు 2027లో పొడిగిస్తూ బకాయిలైతే ఈ విధంగా 2027 వరకు చెల్లిస్తున్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు మార్చారనుకుందాం బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో ప్రమాదానికి ఒక సూచిక. ఈ 4 డీఏలు ఎప్పుడు ఇస్తారు? ఒక డీఏకి 2 ఏళ్లు పడితే మిగతా 3 డీఏలు ఎప్పుడు ఇస్తారు? పీఆర్‌సీ ఎప్పుడు వేస్తారు? ఈలోపు ఐఆర్ వచ్చిందా? ఇవేమీ లేకపోతే ఏంటి? సో, అసలు ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇది రాగానే హర్షం వ్యక్తం చేయడం, అదే సందర్భంలో సమస్య రాగానే పరుగులు పెట్టడం ఎందుకు జరుగుతోంది? జగన్ టైంలో 20,000,00,00,000 దాకా బకాయిలు పెట్టారు. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 5,000,00,00,000 బకాయిలైతే పెట్టి ఉన్నారని చెప్పినటువంటి జగన్ 20,000,00,00,000 తీసుకెళ్లాడు. ఇప్పుడు 20,000,00,00,000 దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ 18 నెలల్లోనే మరొక 12,000,00,00,000 అదనంగా చేరాయి. మొత్తం 32,000,00,00,000. ఇప్పుడు గనక ఈ బకాయిలు తీసుకురాకపోతే ఇవి ప్రభుత్వాలకు 50,000 లేదా 70,000 1,00,00,000 కూడా అవ్వచ్చు. అప్పుడు ఉద్యోగులు ఎవరి కాళ్ళు ఎవరి కాళ్ళు తప్పించుకొని పక్కన వాళ్ళు ఎవరికి వారు తప్పించుకొని వెళ్తారు. ఈ విధంగా తర్వాత ఆహ్, ఈ ఈ యొక్క బకాయిల కొండలా పేరిపోయిన తర్వాత వాటిని పట్టించుకునేవారు ఎవరు ఉండరు. ఎవరికి వారు ఎళ్ళిపోతారనమాట. ఇక రెండవది ఈ కాన్సెప్ట్ మొదలుపెడతారు. మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తాము. అప్పుడు ఎవరు ఉంటారు? ఎవరు బ్రతికుంటారు? ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో పెన్షనర్లకి ఇవాల్టి అవకాశం ఏంటి? సో, అప్పట్లో కేసీఆర్ అనుకుంటా. సో, రిటైర్ అయ్యే రోజుల్లోనే వారికి సన్మానం చేసి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించాలని చెప్పారు. చంద్రబాబు గారు కూడా అప్పుడు అట్లాగే చెప్పారు. 2014, 19లో. బట్ కొన్ని రోజులు జరిగాయి. ఆ తర్వాత ఏమైపోయిందో తెలీదు. ఇక రిటైర్ అయ్యే ముందు ఒక నెల రోజుల ముందే ఫైల్ క్లియర్ చేసి రిటైర్మెంట్ రోజున వాళ్ళ లంసమ్ అమౌంట్ ఏదైతే మొత్తం ఆహ్, వాళ్ళు కమ్యూటేషన్ చేసి ఉన్నట్లయితే లంసమ్ అమౌంటు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా వారి అకౌంట్‌లో జమ చేసి పెన్షన్ ఎంత వస్తుంది, నెలవారీ చేతికి కాగితం ఇచ్చేటువంటి సిస్టమ్‌ను ఇప్పుడు గనుక తీసుకురాకపోతే గట్టిగా సాధించుకోకపోతే భవిష్యత్తులో పోరాడి ఉపయోగం ఏముంటుంది? సో, ఐక్యత లేకపోతే ఎలా? ఇంకొకటి మిగతా వాళ్ళని కలుపుకెళ్ళడం లేదు. సచివాలయ ఉద్యోగులని కలుపుకెళ్ళడం లేదు అనైతే చెప్తున్నారు. సో, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా వాళ్ళ చావు వాళ్ళదన్నట్టుగా అయితే మీలో ఐక్యత లేకపోతే ఎలా? సో, వ్యతిరేకత విషయంలో వస్తున్నటువంటి ఐక్యత అవసరాల విషయంలో, పరిష్కార విషయంలో లేకపోతే ఇవాళ 32,000,00,00,000 రేపు 50,000,00,000 మళ్ళీ పెన్షన్ ఇవి వస్తాయి కదా! డీఏలు వాటిని ఏం చేస్తారు? ఇది గనుక ప్రభుత్వానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇంతకుముందు ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా నెల రోజుల క్రితమేమో ప్రభుత్వం
కూడా దీని భారం తొందరగా తగ్గించుకోవడం బెటర్. ఒకేసారి మొత్తం 32,000 కోట్లు ఇవ్వటం కష్టం. కానీ ఏడాదికి రూ. 6,000 కోట్ల రాబోయే 4 ఏళ్లలో వీరందరికీ ఏడాదికి 7-8,000 కోట్ల రూపాయల చొప్పున చెప్పి తీర్చేస్తామని చెప్పి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఎందుకంటే ఉద్యోగులు వ్యతిరేకత, వాళ్ళ కుటుంబాల వ్యతిరేకత బాబు గారు అధికారంలోకి రావడానికి కారణం ఎటువంటి అతి అతి పెద్దదైనటువంటి అంశం ఇది. సో, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారి నమ్మకాన్ని తిరిగి పొందాలి. లేకపోతే ఇది ఉద్యోగులకు, ప్రభుత్వానికి కూడా దీర్ఘకాల సమస్యగా మారే అవకాశమే ఉంది.